గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఒకటేనా, మీరు ఏదైతే సిబిసిఐడి వేసారో దానికి గత 10 సంవత్సరాలుగా జరిగిన అక్రమ మైనింగ్లు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్లు కావచ్చు, అది ఎవరు చేశారనేది అనవసరం. అక్రమము జరిగిందా లేదా అని తేల్చాల్సిన సంగతి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. సిబిసిఐడి వేసారు, దానికి అభినందనలు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తారని నమ్మకంతో ఉన్నాం. అలాగే చేసింది ఈ 12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ మీద మీరు హౌస్ కమిటీ వేయండి. మీరు ఒక్క నిమిషం, హౌస్ కమిటీ వేయగానే మీ విజయమో, లేకపోతే హౌస్ కమిటీ వేస్తే వాళ్ళు తగ్గిపోయినట్టు, లేకపోతే ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడితే గొప్పోళ్ళు అనేది కాదు. ఉన్నది 2 రోజులు. ఈ 2 రోజుల్లో మీరు ఇలాగే గొడవ చేస్తూ ఉంటారు, హౌస్ కమిటీ వేయరు, వారు బిల్లులు పాస్ చేస్తూ ఉంటారు, మీరే అరుస్తూ ఉంటారు. రేపు అప్రవేషన్ బిల్లు కూడా అయిపోతుంది, సభ ముగుస్తుంది. దీనివల్ల ప్రజలకు ఏం లాభం అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. నేను అనేది ఇక్కడ ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదన్నా, అందరూ ప్రజల కోసమే పనిచేస్తున్నారు. సిబిసిఐడి ఎంక్వైరీ చేయడం గత 10 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా ఉన్న అక్రమ మైనింగ్ మీద ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అది ప్రజలు నిన్న చూసిరు, అందరికీ సంతోషం. ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష పడుతుంది, దాంట్లో తప్పేం లేదు. హౌస్ కమిటీ వేయకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే ఈ 2 రోజులు కూడా ఇలాగే జరుపుతారు. మీరు బిల్లులు పాస్ చేస్తారు, వాళ్ళు అరుస్తారు, రేపు పేపర్లన్నీ మొత్తుకుంటాయి, టీవీలలో వస్తుంది. ఇదేనా అండి సభ అంటే? ఇదేనా శాసనసభ? ఇది తెలంగాణ తెచ్చిన ఉద్యమ నేతగా కేసీఆర్ గారు అయినా అన్నా ఒక్క నిమిషం నన్ను మాట్లాడియండి అన్నా, నేనేమి రాజకీయం మాట్లాడట్లేదు అన్నా, నేను రాజకీయం రామ్మోహన్ అన్నా, నేను రాజకీయం మాట్లాడలేదు. సాంబశివరావు గారు, నేను నిజమే మాట్లాడుతున్నా. సాంబశివరావు గారు, మీరు అది తప్పండి, అది మాట్లాడేది వినండి. మీరు ఒక్క నిమిషం. సాంబశివరావు గారు, మీరు అలా మాట్లాడేవన్నీ గొంతు నొక్కితే మరి మేమెందుకంటే ఉండడం, ఇందులో ఉండడం, ఎందుకు ఇంట్లో ఉండడం? ఈ 2.5 సంవత్సరాలుగా ఏది మాట్లాడదామన్నా 2 నిమిషాలు ఇస్తారు. అసలు నిన్న పద్దుడేనా? పద్దుని ఎట్లా లోడ్ చేస్తారు మీరు? నిన్న మాట్లాడిన ఆగన్నా, ఏదైతే ఏ సమయంలో నేను చెప్పే మీరు గొంత ఎట్లా పెడతారు? ఎందుకు మాట్లాడినారు అంటే మేము కూడా 8 మంది మీరు చేయగమంటారా? ఏమి అంటే మీరు అదే కోరుకుంటున్నారు, సభ నడవనియారు. వెంకటరామరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇదే మాట మాట్లాడారు. ఆ రోజు వీడియో కూడా నేను చూసే చెప్తున్నా. ఆ రోజు ఇక్కడ ఉండి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు అక్కడ ఉన్నారు ముఖ్యమంత్రిగా. మీరు ఇలా చేస్తే నేను వారిని మెచ్చుకోవట్లా. వారు చేసిన అక్రమాల మీద ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి వేసారు, అభినందనం అంటున్నా. స్పీకర్ సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నాయకులకు సూచనలు ఇవ్వడం, సూచనల నుంచి పారిపోవడం అలవాటుగా మారింది. నేను మిత్రులు కామారెడ్డి ఎమ్మెల్యే గారికి నేను సూచన చేస్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. కేసీఆర్ కుటుంబము వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డది. ఈ మాట ఎవరో గారు, ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ హోంశాఖ మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు పదే తెలంగాణకు వచ్చి కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. దీని మీద విచారణ జరగాలి అని వారు ఇక్కడ ప్రస్తావిస్తే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మాకు మీ వల్ల కాదు, మీరు కేసీఆర్కి జైల్లో పెట్టలేరు, మీరు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయండి, 48 గంటల్లో కేసీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర మంత్రిగా మాట్లాడారు. వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళు నిజంగానే ఏదో చేస్తారని ఇదే శాసనసభలో ఇక్కడనే నేను నిలబడి పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత సిబిఐ విచారణకి ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం కుంభకోణం మీద 48 గంటలు కాదు కదా, ఎన్ని నెలలైందో మీరే చూసిండ్రు. ఇవాళ గండ్ర వెంకటరమణారెడ్డి గారు సూచనలు ఇవ్వడమే మా బాధ్యత, సూచనలు ఇవ్వడమే గొప్ప విషయం అన్నట్టుగా కాకుండా నేను వారికి సూచన చేస్తున్న పాయల శంకర్ గారికి, వెంకటరమణారెడ్డి గారికి, మీరు వెళ్ళి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏదైతే కాళేశ్వరం మీద సిబిఐ విచారణ అన్నాడో, నెలల కొద్దీ సిబిఐ విచారణను మీరు ఢిల్లీలో తొక్కి పట్టుకొని మీరు వాళ్ళు ఒక్కటైపోయి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కలిసి ఎన్నికల్లో పోటీ
సీట్లు పంచుకున్నారు కదా, మీరు సూచన చేసే ముందు మీ నాయకుడు కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రిని సిబిఐ విచారణకు ఆదేశాలు తీసుకొని వచ్చి కాళేశ్వరం కేసీఆర్ను హరీష్ను జైల్లో పెట్టిన తర్వాత మీరు వచ్చి సూచన చేస్తే మేము వింటాం. మొదటి విషయం. రెండవ విషయం అధ్యక్ష, నిన్న చర్చ జరిగింది. చర్చ విషయంలో పూర్తి స్థాయిలో అందరికి అవకాశం ఇచ్చినాం. ఆ తర్వాత స్పష్టంగా జూన్ 2, 2014 నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఆరోపణ వరకు సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని ఇదే సభలో చెప్పినాం. వాళ్లకు రాజకీయం కావాలి. ఈ రోజు కుర్చీలో పడ్డ ఎలుకలాగా తయారైంది హరీష్ది, కేటీఆర్ది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి మొత్తం ఇసుకను పిండి తాయిలం తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా మారారు. సిబిసిఐడి విచారణతోటి ఆదేశాలు ఇచ్చినెంబడే కేటీఆర్ హరీష్ను బండబూతులు తిట్టిండు. బయటకు పోయినాక నీ పుణ్యమాన్ని వచ్చి నా మెక్కి విచారణ వచ్చింది, ఇప్పుడు నా మెడకు ఊరేటట్టున్నదని అక్కడ సంతోషరావు ఫోన్లు చేసి నీకేమన్నా తల్లుందా, నువ్వు పంచమల్ల బ్లాక్మెయిల్ శ్రీనివాస్ రెడ్డి చేయనికపోయి వాళ్ళ తమ్ముడు మహేష్ రావు గారు బాలానగర్లో భూమి రాయించుకున్నాడు. కంపెనీ నుంచి 100 ఎకరాల భూమి అక్రమంగా ధరణిని అడ్డం పెట్టి భూ బదలాయింపుకు పాల్పడ్డాడు. దాని మీద కలెక్టర్ రిపోర్టు శ్రీనివాస్ రెడ్డి అడిగితే శ్రీనివాస్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండు. మా తమ్ముడు స్వయంగా ఉన్నాడు, మా మామ హనుమంతరావు ఉన్నాడు ఇందులో, దాంట్లో సహకరించమని. శ్రీనివాస్ రెడ్డి గారు అది కుదరదు, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, దీని మీద నివేదిక వేస్తున్నామని చెప్తే అప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి ఈరోజు శంకర్ని అదేవిధంగా వెంకటరమణారెడ్డిని అడుగుతున్నా. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న బాలానగర్లో మహేష్ రావు గారు హరీష్ రావు గారు తమ్ముడు, హనుమంతరావు గారు హరీష్ రావు గారు మామ 100 ఎకరాల భూములు బెదిరించి బదలాయించుకున్న దాని మీద హౌస్ కమిటీ వేస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? హరీష్ రావు గారిని చెప్పమని ఉంది. ఈ రోజు భూ బదలాయింపు మీద వాళ్ళ తమ్ముడు వాళ్ళ మామ పేరు మీద, సుమన్ రావు వాళ్ళ బామార్ది పేరు మీద బదిలీ చేసుకున్న భూమి గురించి హౌస్ కమిటీ వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు గారిని ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే వాళ్ళ తమ్ముడు మహేశ్వరరావు గారు, వాళ్ళ మామ హనుమంతరావు గారు, వాళ్ళ బావమార్ది సుమన్ రావు గారు బాలానగర్ మహబూబ్నగర్ జిల్లాలో 100 ఎకరాల భూమిని పరిశ్రమ యజమానులను బెదిరించి సేల్ డీల్ లేకుండా, కంపెనీ కొనుగోలు లేకుండా 100 ఎకరాల భూ బదలాయింపు చేసుకున్నాడు కదా, ధరణిని అడ్డం పెట్టి. దాని మీద నేను హౌస్ కమిటీ వేయడానికి సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు గారిని, కేటీఆర్ను, వెంకటరమణారెడ్డి గారిని ఈ ముగ్గురిని హౌస్ కమిటీ ఒప్పుకోమని ఉంది. తక్షణమే ఆ భూమి మీద వేస్తా. అందులో సహకరించలేదని శ్రీనివాస్ రెడ్డి గారిని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిండు హరీష్ రావు. ఏదో మా తమ్ముడు ఇరుక్కున్నాడు, మా మామ మా బావమార్ది ఇరుక్కున్నాడు, నాకు ఇంట్లో భూమి పెట్టే పరిస్థితి లేదు, సహకరించమని అడిగాడు. ఆయన